మనం ప్రోటీన్ పౌడర్ వాడితే పెళ్లి తర్వాత పని చేయలేమంట. ఇది నేను చెప్పిన మాట కాదు గురు, ఈ వీడియోలో అయితే చెప్తాడు వినండి. నాన్న ఇలాంటివి వాడేవనుకో పెళ్ళాక పని చేయవురా, అర్థం చేసుకో. ఎంతకన్నా చెప్ప అసలు ప్రోటీన్ పౌడర్కి పెళ్ళికి సంబంధం ఏందిరా? అసలు ప్రోటీన్ పౌడర్ అంటే నువ్వు జిమ్ చేసుకొని అసలు నువ్వు ఇంటేక్ చేసుకోవాల్సిన దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ప్రోటీన్ పౌడర్ ఎట్లా తయారైంది? అసలు పాల నుంచి పన్నీర్ బయట తీసినప్పుడు మిగిలిపోయిన నీళ్ళతో తయారు చేసే దాన్ని లిక్విడ్ ప్రోటీన్ అంటారు, పన్నీర్ని సాలిడ్ ప్రోటీన్ అంటారు. దానికి దీనికి సంబంధం ఇక్కడ లింక్ చేస్తారు. అండ్ అసలు పిల్లలు ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవుతామో, హెల్తీగా అవుదామో, ఫ్రైడ్ రైస్ తింటారు, అన్ని తింటారు, మొత్తం జంక్ ఫుడ్ అంతా తింటారు కదా. దానికి పెట్టే డబ్బులు ఏదో కొంచెం దాచుకుని నెలకు వచ్చేసి ఇది ప్రోటీన్ తీసుకుంటా అంటే దాన్ని అట్లా మార్చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ మైండ్ సెట్ మార్చుకోండి గురు. పిల్లలకి ఈ ఏజ్ జనరేషను మొత్తం వెళ్తే మొత్తం పాడైపోతున్నారు, లేదంటే మొత్తం బాగుపడుతున్నారు. బాగుపడే వాళ్ళకి ఇలాంటి కొంచెం అంటే ఫిజికల్గా వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. వాళ్ళకి ఇలాంటి వాటిని కొంచెం హెల్ప్ చేయండి. ఈ పేరెంట్స్ అందరూ కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, అర్థం చేసుకుంటారు. నాకు తెలిసి నా వీడియో మీకు రీచ్ అయ్యి మొత్తం అర్థమై ఉంటుంది. నా వీడియోని షేర్ చేయండి మీ పేరెంట్స్కి, అర్థమయ్యేలా చెప్పండి. నా అకౌంట్ అయితే ఫాలో చేసుకోవడానికి మర్చిపోకండి. బాయ్ బాయ్.